మేజర్గా మీ అందరి టీచర్ల దగ్గర ఉన్నటువంటి ఏదైనా మహత్తరమైనటువంటి ఆలోచన ఏంటి అందరూ అనుకుని గ్రామాల్లో పోనీ హైదరాబాదో లేకపోతే వరంగల్ లాంటి టౌనో జిల్లా హెడ్ క్వార్టర్స్ పక్కన పెట్టేస్తే చిన్న చిన్న గ్రామాల్లో రోజువారీ కూలీలు చేసుకునేటువంటి పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువు ఉండదు అనేటువంటి ఒక అపనమ్మానికి వచ్చేసారు. ఆల్మోస్ట్ దాదాపుగా వచ్చేసారు. ఒక ఊర్లో 500 మంది పిల్లలు, మా ఊర్లో 500 మంది పిల్లలు ఉంటే 300 మంది ప్రైవేటు దానికే వెళ్ళిపోతారు. 200 అందులో గురుకులాలు వస్తూనే పోతాము, మోడల్ స్కూల్ వస్తూనే పోతాము, వెల్ఫేర్ దాంట్లోకి వెళ్తే పోతాము అని ఒక 100 మంది అట్లా ఎదురు చూస్తున్నారు. ఒక 100 మంది కూడా స్థానికంగా ఊర్లో 40-50 ఎకరాల ఒక క్యాంపస్ ఉంటుంది, పెద్ద పెద్ద తరగతి గదులు ఉంటాయి, పోవడానికి నిరాశ పడుతున్నారు. కారణం ఏమిటి? దాన్ని మార్చడానికి ఏం చేయదలుచుకో, ఏంది ఉపాయం? అందులో ఉపాయం నేను స్పష్టంగా చెప్పిన, ఒకే ఊళ్ళో 2 పాఠశాలలు ఉన్నాయి. అవును. ఒకే క్యాంపస్లో 2 పాఠశాలలు. అవును. నేనేమంటున్నా అంటే ఒక గ్రామ పంచాయతీ అంటే ఇంకా గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలు చిన్న చిన్న గ్రామ పంచాయతీలు చిన్న చిన్న మున్సిపాలిటీలు అయినాయి. అవును. ఒక గ్రామ పంచాయతీలో ఒకే పాఠశాల ఉండాలంట. అవును. ఒక గ్రామ పంచాయతీలో ఒక పాఠశాల 1 నుంచి 10 దాకా ఒకటే ఉండాలి. ఒక గ్రామ పంచాయతీలో 4 ప్రైమరీ స్కూళ్ళు ఉన్నాయి. అవును. 4. అవును. రెబ్బెన మండల్, నార్లాపూర్ మా సొంతూరు. మా ఊళ్ళో ఒకే గ్రామ పంచాయతీలో ఒక యూపీఎస్ ఉంది, 4 కాలనీలకు 4 స్కూళ్ళు ఉన్నాయి. 4 ప్రైమరీ స్కూల్స్. ప్రైమరీ స్కూల్. అవును. 2 కిలోమీటర్ల దూరంలో మళ్ళీ ఒక యూపీఎస్ ఉంది. అవును. ఆ యూపీఎస్ ఉన్న దగ్గర మళ్ళీ 2 స్కూళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఈ పిల్లలు అక్కడ 10, అక్కడ 10, అక్కడ 10, అక్కడ 2 టీచర్లు, అక్కడ 2 టీచర్లు. 8 ప్రైమరీ స్కూళ్ళకు 8 × 16, 4 ప్రైమరీ స్కూళ్ళకు 4 × 8 టీచర్లు, 4 × 10 40. యూపీఎస్లో 3 టీచర్లను 7 క్లాసులు. ఓకే. ఈ 8 మంది టీచర్లను, ఈ 40 మంది టీచర్లను అక్కడ చేరిస్తే ఓకే, అసలు ఆ స్కూల్ అందంగా అనిపిస్తుంది, పిల్లలు ఉంటారు, స్టాఫ్ ఉంటుంది. ఓ 2 లీవ్ పెట్టినా కానీ 7, అక్కడ 3 + 8 11 మంది టీచర్లు అవుతారు. 2 లీవ్ పెట్టినా క్లాస్కో టీచర్ ఉన్నా ఇంకో 2 మిగులుతారు. దానివల్ల ప్రభుత్వానికి అంటే ప్రజలకు మేలు జరుగుతుంది, ప్రభుత్వం మంచి అడ్మినిస్ట్రేషన్ ఉన్నట్టు అవుతుంది. మరి దాన్ని ఇప్పుడు అదొక్కటేనా నష్టం? అంటే అట్లా లేని కూడా ఉన్నాయి కదా చాలా. ఇప్పుడు ఎందుకు, నేను ఒక మామిడిపల్లి హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేసి వచ్చిన మంచిర్యాల జిల్లాలో. అక్కడ హై స్కూల్ క్యాంపస్లో ప్రైమరీ ఉంది, పక్కన అదే గ్రామంలో ఇంకోటి ఉంది. ఓకే. అక్కడనే 2 స్కూళ్ళు ఉన్నాయి. అక్కడనే 2 స్కూళ్ళు ఉంటే ఇక్కడ ప్రైమరీలో 60 ఉన్నారు, అక్కడ 40 ఉన్నారు. 100 మంది. ఇక్కడ 3 టీచర్లు ఉన్నారు, అక్కడ 2 ఉన్నారు. ఆ 2 తీసుకొచ్చి ఇక్కడ పెడితే 2 స్కూళ్ళు అయితే స్ట్రెంత్ 100 అవుతుంది, టీచర్లు 5 అవుతారు. క్లాస్కో టీచర్ అనే భావన కలుగుతుంది కదా. రెండవది, ఒక క్యాంపస్లో ప్రైమరీ ఉంది, హై స్కూల్ ఉంది. 1 to 10th అడ్మినిస్ట్రేషన్ హై స్కూల్ హెచ్ఎంఏ ఉండాలి, సెపరేట్ ఏమీ అవసరం లేదు. ఓకే. డ్రాయింగ్ ఆఫీసర్ కూడా ఆయనే ఉండాలి. 1 to 10th ఉండడం వల్ల ఇంకొక లాభం కూడా జరుగుతుంది టీచర్లకే. హెచ్జిటీలకు ఎమ్మెల్సీ ఓటు హక్కు లేదు అనే భావన ఉంది. అట్లా ఉండడం వల్ల ఎమ్మెల్సీ ఓటు హక్కు అనేది సంస్థకే కానీ వ్యక్తికి కాదు. నేను హెచ్జిటీని, నేను హై స్కూల్లో పనిచేస్తున్నా, నాకు ఎమ్మెల్సీ ఓటు హక్కు ఉంటుంది. నేను స్కూల్ అసిస్టెంట్ యూపీఎస్లో పనిచేస్తా, నాకు ఉండదు. ఓకే. అంటే సమాజంలో ఎట్లా హెచ్జిటీలకు నాకు ఎమ్మెల్సీ ఓటు హక్కు లేదు అనగానే నిజంగానే ఓటు హక్కు లేదనే భావన ఉంటుంది. పార్లమెంటు చట్టం ఏం చెప్తుందంటే 1వ తరగతి నుంచి యూనివర్సిటీ వరకు బోధించే లేదా 1వ తరగతి నుంచి 10వ తరగతి ఆ పైన విద్యా సంస్థల్లో బోధించే ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శాసనమండలి ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుందని చట్టం. హై స్కూల్లో పనిచేసే హెచ్జిటీకి ఉంటుంది, హై స్కూల్లో పనిచేసే లాంగ్వేజ్ పండిట్కి ఉంటుంది, హై స్కూల్లో పనిచేసే ఏ కేటగిరీ కేడర్ టీచర్కైనా ఉంటుంది. అదే లాంగ్వేజ్ పండిట్ యూపీఎస్లో పనిచేస్తే ఉండదు, అదే స్కూల్ అసిస్టెంట్ యూపీఎస్లో పనిచేస్తే ఉండదు. ఇది అసందర్భం అనిపించిన ప్రైమరీ స్కూల్ టీచర్లకు ఉంటుందా? మండల పరిషత్ స్కూల్ ఎందుకంటే అలా 10th లేదు కాబట్టి. ఓకే. ఒక ఇన్స్టిట్యూషన్లో 10th వరకు ఉండాలి. ఇప్పుడు ఒక క్యాంపస్ ఉంది, మండల పరిషత్ స్కూల్ వేరే, 1 నుంచి 5వ తరగతి వరకు ఒకటి ఉంటుంది, 6 నుంచి 10వ తరగతి దాకా ఒక స్కూల్ ఉంటుంది. 2 ఒకటే క్యాంపస్ లో ఉంటాయి. కాకపోతే అది మండల పరిషత్ మండల పరిషత్ స్కూల్ అంటాం, జిల్లా పరిషత్ స్కూల్ అంటాం. అయితే మండల పరిషత్ స్కూల్ కి అక్కడ ఒక హెడ్ మాస్టర్ ఉంటుంది, ఇక్కడ ఒక హెడ్ మాస్టర్. అవును, 2 హెడ్ మాస్టర్. ఈయనకు డ్రాయింగ్ ఆఫీసర్ కాంప్లెక్స్ ఇచ్చాము, ఆయన డ్రాయింగ్ ఆఫీసర్ హై స్కూల్. నేనేమంటున్నా అంటే
ఆ 1 to 10th టైం టేబుల్ ఒకటే ఉండాలి. ఓకే డ్రాయింగ్ ఆఫీసర్ హై స్కూల్ హెచ్ఎంఏ ఉండాలి. గతంలో ఉండేది. ఓకే నేను చదువుకున్నప్పుడు 1 to 10th ఒకటే ఉండేది. ఓకే కాబట్టి ఇప్పుడు వాళ్ళకు కూడా అక్కడ ఆ ఎడ్జిటీలో కూడా ఎమ్మెల్సీ ఓటు హక్కు వస్తుంది. ఇప్పుడు ఆ ఒకటి అట్లా రాష్ట్రంలో వేల సంఖ్యలు ఉంటాయి స్కూల్. ఓకే ఒకే క్యాంపస్లో ప్రైమరీ హై స్కూల్ ఉన్న అవును చాలా ఉంటాయి. 1 to 10th డ్రాయింగ్ ఆఫీసర్ ఆయనే ఉండాలి. 1 to 10th టైం టేబుల్ ఒకటే ఉండాలి. ఏ సబ్జెక్ట్ టీచర్ ఆ సబ్జెక్ట్ టీచర్ పోవాలా. అవసరమైతే మనకి స్కూల్ అసిస్టెంటా లాంగ్వేజ్ పండిటా ఎవరన్నది కాదు. అవసరమైతే 5వ తరగతి కూడా నేను కూడా పోయే టైం టేబుల్ ఉండాలి. అట్లున్నప్పుడు ఏం జరుగుద్దంటే 1వ తరగతిలో అంటే టీచర్స్ సహజంగానే ఎక్కువ ఉంటారు హై స్కూల్. ప్యాటర్న్లో మినిమం సింగిల్ ప్యాటర్న్ అయితే 8, డబుల్ ప్యాటర్న్ అయితే 16 ఉంటారు. ఈ ప్రైవేట్ స్కూల్ ఎక్కడ ఉంటే అల్లకెళ్ళి 4 టీచర్లు వస్తారు. దాదాపు ఒక 15 నుంచి 20 మంది టీచర్లు ఉంటారు 1 to 10th. ప్రజలకి ఏం నమ్మకంగా అనిపిస్తుంది, ఓహో టీచర్ల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి సెలవులు పెట్టి ఎవరైనా సెలవులు వెళ్ళినా ఆన్ డ్యూటీలో పోయినా ఎన్నికలకు పోయినా కొందరు టీచర్లు ఉంటారు, ఈ స్కూల్ నిరంతరంగా నడుస్తుందనే భావన ఉంటుంది. రెండవది పిల్లవాడికి ఇక్కడ నుంచే ఎడ్యుకేషన్ ఉంటుంది, ఈ టీచర్లతో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి అందరూ పిల్లలు ఇక్కడే చదువుకోవడానికి అవకాశం భయం కూడా ఉంటుంది. కాబట్టి నా ఆలోచన ఏంటంటే ఇంకా విద్యార్థుల సంఖ్య పెరగాలంటే ఒక గ్రామ పంచాయతీలో ఒకే పాఠశాల ఉండాలి. 1 నుంచి 10వ తరగతి దాకా అదే ఉండాలి. దానివల్ల ఆ టీచర్లను పోస్టులు తగ్గించడం కానీ పెంచడం కానీ జరగకూడదు. అవును కానీ అదే జరిగితే ఇంకా టీచర్ల సంఖ్య అవసరం ఉంటుంది.